తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయం మళ్లీ వేడెక్కింది. బీఆర్ఎస్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా నాశనం చేశారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్మాణం సరిగ్గా జరగకపోవడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కమిషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టారని, రైతుల ప్రయోజనాలను విస్మరించారని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పుడు నాశనం పెట్టించి ఇప్పుడేమో 10-15 రోజులకు ఒకసారి ఏదో మాటలు మాట్లాడుతుంటారు. ఈరోజు ఒక పెద్ద మనిషి కన్నెపల్లి పంపోజ్ పోయి ఆ ప్రాణహిత నుంచి నీళ్లు చూపెట్టి అసలు మీరు ఈ పంపోజ్ ఆన్ చేసి ఆ నీళ్లు లిఫ్ట్ చేయంటారట. ఆ పెద్ద మనిషికి 10 ఏళ్ల పాటు వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు సరిగ్గా కడితే తెలంగాణకి మరి ఈ రోజున్న దురదృష్ట పరిస్థితి రాకపోయింది. మీ వల్లనే ఇప్పుడు ప్రాణహిత ఆ నీళ్లు ఉపయోగించలేకపోతున్నాము. మీరు చేసిన తప్పిదాల వల్ల, మీరు చేసిన ఘోర తప్పిదాల వల్లనే ఈరోజు మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల బ్యారేజీలు ఉపయోగం లేకుండా పోయినాయి. ఇప్పుడు